జటాయువు. రామాయణ కాలంలో సంపాతి, జటాయువు అనే ఇద్దరు రాబందు సోదరులు ఉండేవారు. వారిద్దరూ చిన్నతనములో పోటీపడి ఆకాశములో ఎగురుతూ ఉన్నారు. చిన్నవాడైన జటాయువు పోటీలో అన్నను ఎలాగైనా ఓడించాలి అనుకుని సంపాతి కన్నా ఎక్కువ ఎత్తుకు ఎగురి వెళుతూ ఉన్నాడు. కానీ అంత ఎత్తులో సూర్యుడి వేడి చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ వేడికి శరీరం కాలుతుంది. కానీ జటాయువుకు ఆ విషయం తెలియదు. సంపాతి తమ్ముడిని చూసి వేగంగా వెళ్ళి జటాయువుకు వేడి తగలకుండా తన రెక్కలు అడ్డుపెట్టి కాపాడాడు. కానీ సంపాతి రెక్కలు కాలిపోయాయి. వెంటనే దక్షిణం దిక్కున సముద్రపు ఒడ్డున కొండలలో పడిపోయాడు. అప్పటి నుండి సంపాతి అక్కడనే ఉన్నాడు. సీత కోసం వెతుకుతూ వచ్చిన హనుమంతుడికి సీత లంకలో ఉన్నదని సంపాతి చెప్పాడు. అలా చెప్పగానే అతడికి కొత్త రెక్కలు మొలిచి ఎగిరి వెళ్ళిపోయాడని పురాణం కథ ద్వారా తెలుస్తుంది. ఇక జటాయువు దండకారణ్యంలో చిత్రకూటం అనే ప్రాంతంలో నివసించేవాడు. రావణుడు సీతను అపహరించి ఎత్తుకు వెళుతున్నప్పుడు చెట్టుపై ఉన్న జటాయువు సీత తనను రక్షించమని ఆర్తనాదాలు చేయడం విని సీతను రక్షించడం కోసం రావణుడితో యుద్ధం చేసింది. రావణుడిని పరాక్రమంగా ఎదిరించి పోరాడాడు. కానీ ముసలితనం వల్ల రావణుడి పరాక్రమం ముందు నిలవలేకపోయాడు. రావణుడు జటాయువు 2 రెక్కలు కాళ్ళు నరికివేశాడు. జటాయువు నేలకూలాడు. రామలక్ష్మణులు సీతను వెతుకుతూ ఆ ప్రదేశంలోకి వచ్చారు. అక్కడంతా యుద్ధం జరిగినట్లుగా ఉన్నది. లక్ష్మణుడు రక్తపు మడుగులో పడి ఉన్న జటాయువును రాక్షసుడు అని భావించి బాణం వేస్తాను అని అన్నాడు. అది విన్న జటాయువు, ఓ రామా, నేను జటాయువును, నీ తండ్రి దశరథుడికి మిత్రుడిని. రావణుడు సీతను తీసుకుని వెళుతూ ఉంటే ఆపడానికి యుద్ధం చేశాను. రావణుడు నా రెక్కలు నరికివేశాడు. సీతను ఆకాశ మార్గాన తీసుకుని పారిపోయాడు అని చెప్పగా అది విన్న రాముడు కన్నీళ్లతో పరుగున వెళ్ళి జటాయువును జాగ్రత్తగా లేపి ఒళ్ళంతా నిమిరాడు. రావణుడిని గురించి వివరాలు అడిగాడు. జటాయువు సమాధానాలు చెబుతూ రాముడి చేతులలో మరణించాడు. నా కోసం మరణించిన జటాయువుకు నేనే దహన సంస్కారాలు చేస్తాను. నా తండ్రి దశరథుడి మిత్రుడు కాబట్టి నాకు తండ్రితో సమానం అని అంతిమ సంస్కారాలు చేశాడు. రాముడు తండ్రికి అంతిమ సంస్కారాలు చేయలేకపోయాడు. కానీ జటాయువుకు చేశాడు. ఆ జటాయువు ఎంతో అదృష్టవంతుడు. స్నేహితుని కోసం ప్రాణం కూడా లెక్క చేయలేదు. సహాయం చేయడం అనే ఉత్తమ గుణం జటాయువు నుండి మనం నేర్చుకోవాలి. తన కోసం మరణించిన తండ్రి స్నేహితుడిని రాముడు తండ్రిగా భావించాడు. ఇటువంటి సుగుణాలన్నీ రాముడిలో కనిపిస్తాయి.